పార్టీ కోసం దశాబ్దాలుగా నిబద్ధతతోటి పనిచేస్తున్న ఆ సీనియర్ నేతను పార్టీ విస్మరించిందా? ఓ నిక్కర్సైన కాంగ్రెస్ వాదికి మరోసారి అన్యాయం జరిగిందా? అధిష్టానానికి దగ్గరగా ఉన్న ఆ పదవి మాత్రం అందకుండా పోయిందా, లేక అందకుండా చేశారా? ఇంతకీ ఆయనకు పదవులు ఎందుకు వరించడం లేదు? గతంలో అనేక ముఖ్యమైన హోదాల్లో ఉన్న ఆ నేతకు ప్రస్తుతం ఎందుకు మొండి చేయి చూపుతున్నారు? ఒక్క ఛాన్సు ప్లీజ్ అన్నా ఎందుకు పట్టించుకోవడం లేదు? బీసీల కోసం తన గల్లాన్ని గట్టిగా విడిపించిన ఆ నేతకు గట్టు కాలమేనా, లేక ఏదైనా సముచిత స్థానం కల్పించి గౌరవిస్తారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణలో 2 రాజ్యసభ స్థానాల విషయంలో ఏఐసీసీ కోటాలో ఒకటి అభిషేక్ మను సింఘ్వీకి ఇస్తామని మొదటి నుంచి పార్టీ అధిష్టానం చెబుతూనే వచ్చింది. మరో రాజ్యసభ స్థానం కోసం కాంగ్రెస్ పార్టీలో డజన్ మంది పోటీ పడ్డారు. అందులో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వి హనుమంతరావు పేరు ప్రముఖంగా వినిపించింది. ఈసారి విహెచ్కి రాజ్యసభ కన్ఫర్మ్ అని అంతా అనుకున్నారు. సీన్ కట్ చేస్తే సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన వేం నరేందర్ రెడ్డికి రాష్ట్ర కోటాలో రాజ్యసభ పదవి వరించింది. దీంతో విహెచ్ అనుచరులు నారాజులో ఉన్నారనే టాక్ గాంధీభవన్ వర్గాల్లో నడుస్తోంది. రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా కులగణన నినాదంతో ఓబీసీ ఓటు బ్యాంకే లక్ష్యంగా పాదయాత్రలు, సభలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి తరుణంలో 5 దశాబ్దాలుగా బీసీల హక్కుల కోసం ఢిల్లీ వీధుల్లో సైతం గర్జించిన విహెచ్కు సముచిత స్థానం కల్పిస్తే పార్టీకి జాతీయ స్థాయిలో మైలేజీ వచ్చేదనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ప్రధాని మోడీ ఓబీసీ కార్డును వాడుకుంటున్న వేళ విహెచ్ లాంటి బలమైన నేతకు పదవిస్తే కాంగ్రెస్ పార్టీ బీసీ పక్షపాతి అనే సంకేతం ప్రజలకు మరింత బలంగా వెళ్లేదనే చర్చ జరుగుతోంది. రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడిగా పేరున్న విహెచ్కు ఏఐసీసీ స్థాయిలో ఏదైనా కీలక పదవి వస్తుందని ఆయన అనుచరులు ఆశగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఆయన సేవలను వాడుకోవాలని అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. ఆయనకున్న అపారమైన అనుభవం దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వంలో కేబినెట్ హోదా కలిగిన ఏదైనా కీలక పదవిని గానీ, ఏవైనా ప్రత్యేక బాధ్యతలు అప్పగించాలని సీఎం రేవంత్ రెడ్డి బృందం కూడా ఆలోచిస్తున్నట్లు వార్తలు వినపడుతున్నాయి. పదవిలో ఉన్నా లేకపోయినా విహెచ్ ఎక్కడికి వెళ్లినా జనం నీరాజనాలు పడుతూ ఉంటారు. యూత్లో సైతం ఆయనతో సెల్ఫీల కోసం ఎగబడటం ఆయన పాపులారిటీకి నిదర్శనం. పదవులు వస్తూ ఉంటాయి, పోతుంటాయి, కానీ ప్రజల కోసం పోరాడమే నా డ్యూటీ అని ఆయన తన సన్నిహితుల వద్ద తరచుగా అంటూ ఉంటారు. తెలంగాణలో 50% పైగా ఉన్న బీసీల గళంగా నిలవడంలో ఆయనకు ఆయనే సాటి. అధికారంలో ఉన్న వారిని నిలదీయడంలోనూ ఆయన స్టైలే వేరు. ఇటీవల వికారాబాద్ పర్యటనలో రాహుల్ గాంధీ ఆత్మీయంగా పలకరిస్తూ హౌ యూ హనుమంత్జీ అని అడిగితే క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఐఎమ్ ద ఫైటర్ అని విహెచ్ సమాధానమిచ్చారు. ఆ ఒక్క మాటలో ఆయనలోని పోరాట పటిమ, పార్టీ పట్ల ఆయనకున్న కసి అర్థమవుతాయి. హిందీ, ఇంగ్లీషు భాషలపై పట్టుండడంతో పాటు ఢిల్లీలోని అగ్రనేతలతో నేరుగా మాట్లాడగలిగే చనువు విహెచ్ కి ఉంది. రాహుల్ గాంధీ టీంలో అలాంటి నాయకుడుంటే పార్టీకి దేశవ్యాప్తంగా కలిసి వచ్చే అంశమని పలువురు పార్టీలో మాట్లాడుకుంటున్నారు. అధిష్టానం తన కష్టాన్ని, విధేయతను గుర్తిస్తుందని విహెచ్ ఇప్పటికీ బలంగా నమ్ముతున్నారు. గతంలో ఆయన పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పార్టీని ఎలా ఏకదాడిపైకి తెచ్చారో అధిష్టానానికి తెలుసు. బీసీ నేతగా దేశవ్యాప్తంగా తిరిగిన ట్రాక్ రికార్డు ఆయనకుంది. విహెచ్ లాంటి సీనియర్ కు ఢిల్లీ స్థాయిలో తగిన గౌరవం దక్కితే అది తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం నింపుతుంది అనడంలో సందేహం లేదని పార్టీలో ఆయన అభిమానుల మాట. ఇక గతంలో పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్న రేవంత్ రెడ్డికి విహెచ్ సహకరించారు. పార్టీలో సమన్వయం కోసం కృషి చేశారు. పార్టీని ఏకతాటిపైకి నడిపించడంలో ఎన్నికల ముందు కీలక పాత్ర పోషించారు. బీసీ డిక్లరేషన్ సభను కామారెడ్డిలో పెట్టించారు. అటు పార్టీ అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న యాక్టివ్గా పనిచేయడం ఆయన నైజం. కాంగ్రెస్ పార్టీకి లాయలిస్టుగా ఉన్నారు. హైకమాండ్ తో సత్సంబంధాలు ఉన్న నేతగా గుర్తింపు పొందారు. గాంధీ కుటుంబానికి వీరవిధేయుడిగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలోనే మోస్ట్ సీనియర్ అయిన విహెచ్ కి రాజ్యసభ పదవి దక్కకపోవడంతో ఏదైనా సముచిత స్థానం కల్పించాలనే చర్చ కూడా పార్టీలో నడుస్తోందట. వి హనుమంతరావుకు గౌరవప్రదమైన స్థానం ఇవ్వకుంటే పార్టీకి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. ఇక ఇప్పటికే ఒరిజినల్ కాంగ్రెస్ వాదులను పక్కన పెడుతున్నారనే చర్చ పార్టీలో తీవ్రంగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో విహెచ్ లాంటి
పార్టీ సీనియర్ నేతకు ఎలాంటి పదవులు ఇవ్వకపోతే పార్టీకి నష్టమంటున్నాయి గాంధీ భవన్ వర్గాలు. ఢిల్లీ కేంద్రంగా సముచిత స్థానం కల్పించాలనే టాక్ పార్టీలో అంతర్గతంగా వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ అంటేనే గ్రూప్ రాజకీయాలు, అంతర్గత కలహాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అంటారు. కానీ విహెచ్ మాత్రం నిరంతరం గాంధీ కుటుంబం పట్ల విధేయతను చాటుకుంటూనే ఉన్నారు. మరి ఒంటరి పోరాట యోధుడు ఆశించినట్లుగా పార్టీ పటిష్టత కోసం అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంటుందా లేదా అనేది వేచి చూడాలి. ఏది ఏమైనా విహెచ్ లాంటి నేతకు గుర్తింపు దక్కడం అంటే అది సామాన్య కార్యకర్తకు దక్కిన గౌరవంగానే భావించాలన్నది విశ్లేషకుల మాట.